అధ్యక్ష ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50% రిజర్వేషన్లకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇస్తా ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఎస్టీలకు ఇస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నా ఇటువంటి దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదు తప్ప రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 50% రిజర్వేషన్లు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇస్తా ఉంటే నామినేషన్ వర్కుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తా ఉంటే అటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంటే ఓర్చుకోలేక ఈర్ష్యతో దిక్కుమాలిన తీరుతో ప్రవర్తిస్తా ఉన్న ప్రతిపక్షం బహుశా దేశ చరిత్రలో యాది ఉండదేమో. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా 50% పదవులు, 50% వర్కులు పూర్తిగా మహిళలకే ఇస్తా ఉన్న పరిస్థితి దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంటే అడ్డుకుంటా ఉన్న దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రతిపక్షం దేశ చరిత్రలో యాదే ఉండదనుకుంటాను ఒక తెలుగుదేశం పార్టీ తప్ప. రాష్ట్ర చరిత్రలో అధ్యక్ష ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు దొరక అల్లాడిపోతా ఉన్న పరిస్థితుల్లో పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు 70% లోకల్ రిజర్వేషన్లు తీసుకొస్తూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బిల్లులు తీసుకొస్తా ఉంటే ఆ 75% లోకల్ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటా ఉన్న దిక్కుమాలిన ప్రతిపక్షం రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు అనుకుంటారు ఒక తెలుగుదేశం పార్టీ తప్ప. అధ్యక్ష ఇంత దారుణమైన ప్రతిపక్షం, ఇంత దారుణమైన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు బహుశా ఎవరు కూడా ఉండరు. ఎంతో ఓపికగా ఆయనకు ఎంతో ఓపికగా స్టేట్మెంట్ అన్నది కూడా మామూలుగా ఎవరు కూడా స్టేట్మెంట్ చదివిన తర్వాత క్లారిఫికేషన్లకు 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు ఏ రోజైనా స్టేట్మెంట్ చదివితే అటువైపు నుంచి మేము మాట్లాడినప్పుడు రికార్డు తిరగమని అడుగుతా ఉన్నా. 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా మాకు ఇచ్చిన పరిస్థితులు లేవు. అటువంటిది స్టేట్మెంట్ చదివితే అరగంట సేపు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఏమాత్రం కూడా పస లేకుండా మాట్లాడిన ఈ వ్యక్తి మళ్ళీ దాని గురించి గొడవ చేస్తూ ఏకంగా పోడియం దగ్గరికి వచ్చి సాక్షాత్తు ఏమాత్రం కూడా ఒక స్పీకరు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ అని చెప్పి కూడా తెలిసిగా కూడా ఆ మాత్రం కూడా గౌరవం లేకుండా ఆ స్పీకర్ ఆధ్వర్యంలో ఏకంగా 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరిగించే పరిస్థితి ఆ నోట్ల నుంచి మాట్లాడుతూ ఉన్నా కూడా దాన్ని కూడా అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఇటువంటి వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ప్రజలు కూడా గమనిస్తున్నారు అన్నది చెబుతూ వీళ్ళకి జ్ఞానోదయం రావాలి ఇప్పటికైనా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పర్మనెంట్ బీసీ కమిషన్ ఈ చట్టసభలో ఏకంగా బిల్లును పెట్టి ఆమోదిస్తా ఉన్న పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి బీసీ వ్యతిరేకులకు అడ్డుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల ద్రోహులకు ఖచ్చితంగా ప్రజలు
దేవుడు ఇద్దరు కూడా శిక్షిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. విషయాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. రైతును చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే అధ్యక్ష, మేము అదే రైతన్నకు ఇవాళ న్యాయం చేస్తూ ఉన్నామని సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయల అధ్యక్ష వ్యవసాయ రుణాలు ప్రతి రూపాయి కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మోసం చేసి కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా 5 ఏళ్లలో ఇవ్వని పరిస్థితి గతంలో మనం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అధ్యక్ష రైతుకు ప్రతి రైతన్నకు 12,500 రైతు భరోసా కింద 4 ఏళ్ళ పాటు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినా ఈరోజు రైతు కష్టాన్ని చూసి రైతుకి ఇంకా మరింత మెరుగ్గా మేలు చేసే ఉద్దేశంతో అదే రైతు భరోసా సొమ్మును ఏటా 13,500 రూపాయలకు పెంచి 5 ఏళ్ల పాటు కూడా దాన్ని వర్తింపచేస్తూ ఈరోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఏకంగా ఈరోజు ROFR రైతులకు కానీ కౌలు రైతులకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తూ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 1/2 కోటికి పైగా రైతులకు మంచి చేసే ఇలాంటి స్కీమ్ అధ్యక్ష పెట్టాలని బాబుకి ఏనాడు అధికారంలో 5 సంవత్సరాలని ఉన్నాడు, ఏ రోజు ఆయనకు తట్టలేదు అధ్యక్ష. ఇలాంటి రైతుకు పెట్టుబడి సహాయం ఏదైనా చెయ్యాలి. దాదాపుగా 80% మంది రైతులకు 1 హెక్టార్ లోపు కూడా వాళ్ళకు భూములు లేవు. 80% పంటలకు ఈ 13,500 లాంటి స్కీమ్ కన్నా ఇవ్వగలిగితే 80% పెట్టుబడి ఖర్చు వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతాం మనము. దానివల్ల పెట్టుబడికి వాళ్ళు అప్పులు తీసుకోవాల్సిన దుస్థితికి పోకుండా 80% పెట్టుబడి కనీసం వాళ్ళ చేతుల్లోనే డబ్బులు ఉంటాయన్న ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా పెద్ద మనిషికి రాలేదు అధ్యక్ష. ఉచిత విద్యుత్కి ఇస్తే అధ్యక్ష ఈ పెద్ద మనిషి మైండ్ సెట్ కూడా అలాంటిది అధ్యక్ష. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తీగలు తరమవుతాయి అని చెప్పిన ఈ పెద్ద మనిషి అధ్యక్ష, వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి అధ్యక్ష, వ్యవసాయ విద్యుత్ బిల్లులు కూడా అధ్యక్ష కట్టని రైతుల ఇళ్లల్లో అధ్యక్ష సామాన్లను రోడ్డు మీద వేసి వేలం వేయించిన ఈ వ్యక్తి, రైతుల్ని కరెంటు దొంగలన్న ఈ వ్యక్తి, కరెంటు బకాయిలు వసూలు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టిన ఈ వ్యక్తి, ప్రత్యేక కోర్టులు పెట్టిన ఈ వ్యక్తి ఈరోజు మనం రైతు కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు పెడుతుంటే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటే తన వాళ్ళ డైరీలు కూడా అమూల్ పాల వెలువతో